ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ డే సందర్భంగా నేను నా కుటుంబంతో పాటు వచ్చి ఇప్పుడే ఓటేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని బూత్లోకి వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళకి ఐడి కార్డులన్నీ కూడా అందరికీ కూడా ఎల్లో కలర్ వేయడం, ఇది ఎక్కడ నడిచిందో అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీది ఎల్లో కలర్ ఉంది, అదే కలర్తో ఐడి కార్డులు కూడా అందరికీ, అదేవిధంగా వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకుంటే ఎల్లో చేయడం, ఇది కొంచెం ఎన్నికల కమిషను పక్షపాతంగా వ్యవహరిస్తుంది అనిపిస్తే విధంగా కనబడుతుంది నాకు. దయచేసి ఎప్పుడైనా కానీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఎవరికి కూడా ఎన్నికల కమిషన్ ఒక పక్షంగా నిలబడకుండా పారదర్శకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అంతా ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. ఓటు కంపల్సరీ వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వేసే ముందు ఒక్కసారి మనకి ఎవరు మంచి చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచన చేయండి. మోసపోతున్న మార్కులు నమ్మకండి. రియల్గా ఎవరు చేస్తారో చూసుకొని వారికి మన ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ రోజున ఓటు హక్కును వినియోగించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా చేసి నిరూపించి పేద బడుగు బలహీన వారికి నవరత్నాల ద్వారా అలాగే అన్ని తరగతుల వారికి ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని కూడా నిర్వర్తించి ఈ రోజున మళ్ళీ 2024 ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. అలాగే మేనిఫెస్టో కూడా చక్కగా జగన్ గారు ఏదైతే లాస్ట్ టైం చెప్పారో అదే మేనిఫెస్టోని కొనసాగిస్తూ మరిన్ని పథకాలని కొన్ని పెంచడం జరిగింది, కొన్ని పథకాలు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలు విశ్వసించి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టబోతున్నారు అత్యధిక స్థానాలతోటి. అలాగే మరి 3-4 పార్టీలు కలిసి ఏదైతే ప్రతిపక్షం కూటమిగా తయారయ్యి ఈరోజు ఒక కిచిడి మేనిఫెస్టోని తయారు చేసి అలవకాని అబద్ధాలు, అలవకాని హామీల్ని మరి ఈ రోజున ప్రజలకి ఇస్తూ పెత్తందారి వ్యవస్థను మళ్ళీ తీసుకురావడం కోసం ఏదైనా గద్దెనెక్కాలని ఒక తాపత్రయంతో మరి వీళ్ళందరూ కలిసి ఒక కిచిడి మేనిఫెస్టో తయారు చేసి ఇవ్వడం జరిగింది. ప్రజలు దాన్ని కూడా విశ్వసించలేదు. కారణం ఏంటంటే ఇది చేయడానికే ముఖ్యమంత్రి గారికి తగిన కోట్లు డబ్బులు అవుతా ఉన్నాయి. ఇది నిజంగా ఇది వస్తే అవుతుందా, చేయగలదురా? మళ్ళీ 14 సంవత్సరాలు మనం చూసాం. గతంలో ఏ రోజు కూడా
వాళ్ళు చెప్పింది ఇప్పుడు కూడా ఏది సరిగ్గా నిర్వర్తించలేదు. ఈ 14 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈ అబద్ధాలలో దిట్ట అని చెప్పి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ఈ రోజున సమాయత్తమై ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ రోజున మేనిఫెస్టో చూస్తే 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, మోడీ గారి ఫోటో లేదు. కనీసం మోడీ గారు పక్కన పెడితే పోనీ ఆ యొక్క పార్టీ జాతీయ అధ్యక్షుడు ఫోటో లేదు, కనీసం రాష్ట్ర అధ్యక్షురాల ఫోటో కూడా దాని మీద వేయించుకోలేదు. కారణం ఏంటంటే ఇది అలవ కానీ హామీలు కాబట్టి అందులో మేము మా పాపం మేము పంచుకోలేము, ఆ పాపంలో మేము పాలు పంచుకోలేము, ఈ జరగవు కాబట్టి మేము వెళ్ళినా ఉపయోగం ఉండదు ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళు కనీసం మేనిఫెస్టోలో వాళ్ళ వంతు వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కూడా వేసుకునే పరిస్థితులు ఈ రోజున ఆ కిచిడీ పార్టీ ఉండడం జరిగింది. కాబట్టి ప్రజలకి ప్రతిదీ కూడా అర్థమవుతా ఉంది, తెలుసుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబోతా ఉన్నారు. ప్రజలు ఇంకా తీర్పు ఈ రోజుతోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు 3వ తారీఖున జరిగినటువంటి ఈ కౌంటింగ్ లో వైనాట్ 175 170 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 ఎంపీ స్థానాలు గెలవబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని మేమందరం ప్రజలందరూ కూడా బలపరుస్తున్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. వినియోగం చేసుకోవడం అయింది. నందిపేటలో 105వ బూత్ నెంబర్లో ఓటు వేయడం జరిగింది. ఈరోజు నందిపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఘన విజయం చేకూర్చాలని చెప్పేసి లైన్లో బార్లు నిర్మిస్తున్నారు. జనం అందరూ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవడం కోసం అందరూ వచ్చున్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి విజయం చేకూర్చాలని చెప్పేసి ప్రజలందరూ ఊళ్ళూరుకు బార్లు చేరున్నారు జనం. అదేవిధంగా 15 సంవత్సరాలుగా యోగేశ్వరరావు గారికి ఈ నియోజకవర్గంలో ఏం చేశాడో ఏంటో అందరికీ తెలుసు. మరి నేను వచ్చిన తర్వాత ఒక భరోసా, ఒక అండ, ఒక ధైర్యం వచ్చినటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు హక్కుని ధైర్యంగా సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది ఎదురొచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే నేను గతానికంటే నిర్భయంగా ఇదివరకు భయపడుతుంటున్నటువంటి పరిస్థితులు అవి ఏమీ లేవు. మీరు వచ్చాక ధైర్యం, నమ్మకం ఏర్పడింది. తప్పకుండా మీకే ఓటేస్తాం, మేము దాని గురించి ఓటేసి వైఎస్ఆర్ పార్టీని గెలుపుకుని మిమ్మల్ని శాసనసభ్యుడిగా చేసుకుంటామని చెప్తున్నటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీకు అన్ని రకాలుగానే అండదండగా ధైర్యంగా నేను ఉంటాను. అన్ని విషయాల్లో నేను ఇప్పుడు ఏం సమస్య వచ్చినా మీరందరూ ధైర్యంగా మీ ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పి